ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం విజయం. ఇది ఒక చిన్న పదం అయినా దీని అర్థం ఎంతో విస్తృతమైనది. విజయం అంటే ఏమిటి? మనం ఎప్పుడైతే మన లక్ష్యాన్ని చేరుకుంటామో, మన కలలను నిజం చేసుకుంటామో అదే విజయం. ప్రతి మనిషి జీవితంలో విజయాన్ని పొందాలని ఆశించడు అనే మాట అబద్ధం. చిన్న పిల్ల నుండి పెద్దవాడు వరకు అందరూ విజయాన్ని కోరుకుంటారు. కాని విజయం ఎవరికీ సులువుగా వచ్చేది కాదు. దానికో సరైన ప్రణాళిక, కృషి, ధైర్యం, ఓర్పు, పట్టుదల ఇవన్నీ అవసరం. మనం ఎంత శ్రమిస్తున్నామో, మన దృఢ సంకల్పం ఎంత ఉన్నదో అదే మన విజయాన్ని నిర్ణయిస్తుంది. చాలా మంది విజయాన్ని అనుకున్న సమయంలోనే రాలేదని నిరాశపడతారు. కాని గుర్తుంచుకోవాలి, విజయం ఒక యాత్ర, గమ్యం కాదు. ప్రతి చిన్న ప్రయత్నం మన విజయానికి ఒక అడుగు. అలాగే ప్రతి విజయవంతుడు కూడా ఓ దశలో విఫలమైనవాడే. థామస్ ఎడిసన్ దృష్టికి తీసుకురాగలాం. ఆయన వేలసార్లు ప్రయత్నించి ఓదివ్వలేదు. ఎందుకంటే ఆయనకి లక్ష్యం స్పష్టంగా కనిపించింది. అదే పట్టుదల, అదే అంకితభావం మనందరిలో ఉంటే మనం కూడా విజేతలమవుతాం. విజయం అంటే కేవలం చదువులో టాపర్ అవడం లేదా ఉద్యోగంలో పెద్ద పదవి పొందడమే కాదు. మనం ప్రతిరోజూ మన బాధ్యతను నిబద్ధతతో పూర్తి చేస్తే అది కూడా ఒక విజయం. ఒక తల్లి తన పిల్లలను విలువలతో పెంచితే అది విజయం. ఒక రైతు మంచిగా పంట పండిస్తే అది విజయం. ఒక్కొక్కరికి విజయం అర్థం వేరుగా ఉంటుంది, కాని ఫలితం మాత్రం ఆనందమే. ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు. విజయం కోసం సమయాన్ని విలువైనదిగా మార్చాలి. మన ఆలోచనలు సానుకూలంగా ఉండాలి. నిరాశ, అపజయాలు మనలో నెగటివ్ ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన ఆలోచనలు మన చర్యల్ని, మన చర్యలు మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి.